హాయ్ మిత్రులరా, కాలర్ మైక్ ఏం పెట్టుకోలేదు, బ్లూటూత్ పెట్టుకున్నాను. వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందో తెలియదు. కానీ ఇక్కడ నైటు ఒక దాబా దగ్గర డిన్నర్కి ఆపారు. ఇక్కడ నేను ఆగి, వాస్తవానికైతే నైట్ పూట నేను డిన్నర్ చేయను, ఏదో ఫ్రూట్స్ అవి తిని పడుకుంటా. కాబట్టి ఈ టైంలోనే ఏదైనా మనతో షేర్ చేసుకుందాం, ఒక విషయాన్ని తెలియజేద్దామని నేను లైవ్లోకి వచ్చాను. లైవ్ మీకు కరెక్ట్గా వినిపించకపోవచ్చు, కానీ నేనైతే చెప్తాను, ఎందుకంటే ఇక్కడ శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంది కాబట్టి చెప్తాను. సో బౌద్ధ జాతక కథలు ఈ సమాజానికి ఎందుకు అవసరం అనే విషయానికి వస్తే, ఈరోజు సమాజం, మెజారిటీ సమాజం మన దేశంలో, భారతదేశంలో మెజారిటీ సమాజం భక్తి భావనలోనే ఉన్నారు. మెజారిటీ సమాజం భక్తి భావనలో, భక్తి ఆరాధనలోనే ఉన్నారు. వాళ్ళు చరిత్రని కంటే భక్తినే ఎక్కువ విశ్వసిస్తారు. అంటే నాట్ ఓన్లీ హిందూ, అంటే మిగతా వాళ్ళు, ఇక్కడ క్రైస్తవైనా ఇస్లాం అయినా వీళ్ళందరూ కూడా భక్తి భావం ఉన్నప్పటికీ, ఇక్కడ మనము చరిత్రని చెప్పే క్రమంలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ కావడం లేదు. కానీ మెజారిటీ ప్రజలకు కనెక్ట్ అయ్యేది మాత్రం భక్తి భావం. అంటే మనకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడు ఎవరు, సృష్టి ధర్మం ఏంటి, లేకుంటే ఈరోజు చూస్తున్న ఏ ఇతిహాసాలు అంటే ఏమంటారు, ఏ రామాయణ మహాభారతాలు అన్నీ చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్న సాంప్రదాయము, పద్ధతులు అని మనం విశ్వసిస్తాం. నేను కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం అయ్యప్ప మాలలు వేసుకొని తిరిగిన వాడిని. ఇక్కడ ఎవరం అతిథులు కాదు. కానీ విషయం ఏంటిదంటే, అసలు మన దేశ చరిత్రలో బుద్ధిస్టులు, బౌద్ధులు హిందూ మతాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, హిందూ మతం దగ్గరికి ఎందుకు అవుతుంది, ఏ క్రైస్తవం దగ్గరికి, ఇస్లాం దగ్గరికి పోకుండా బౌద్ధులు ఇది మా అవలోకేతేశ్వర విగ్రహము, ఇది విష్ణువుగా పిలబడుతుంది, ఇక్కడ ఈ తారాదేవి విగ్రహము, ఈ విగ్రహము ఈరోజు దుర్గాదేవి, లక్ష్మీదేవిగా పిలబడుతుంది. సో ఈ బోధిసత్వ విగ్రహాలన్నీ ఈరోజు విష్ణు అవతారాలుగా, విగ్రహాలుగా పిలువబడుతున్నాయి అని ఎందుకు బౌద్ధులు హిందూ మతాన్నే అడుగుతున్నారు. ఒక విధంగా హిందూ మతం వాళ్ళు దీన్ని టార్గెట్గా భావిస్తున్నారు. అంటే మా హిందూ మతాన్ని బౌద్ధం అనే ముసుగులో క్రైస్తవులు, ఇస్లాంలు కలిసి బౌద్ధాన్ని ముందర పెట్టి ఇక్కడ దాన్ని హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని హిందువులు భావిస్తున్నారు. సో ఇక్కడ దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే, వాస్తవానికి భక్తి పోరాటం ఎప్పుడు మొదలు మన దేశంలో భక్తి అంటే జీవుడు వేరు, దేవుడు వేరు, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. జీవుడు వేరు, దేవుడు వేరు అనే పోరాటం ఎక్కడి నుంచి మొదలైంది అని తెలుసుకుంటే చరిత్ర అర్థమవుతుంది. మరి మన దేశంలో దేవుడే లేడా, జీవుడు పోరాటం సపరేట్, దేవుడు వేరే అనే పోరాటం జరిగిందంటే ఎస్, మనకి మొదట పోరాటం ఆల్వార్లు, వైర్నార్లు అని చెప్పేసి, ఆల్వార్లు ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో ఫస్ట్ మొదలైంది. శైవవానికి, శ్రమణ సాంప్రదాయానికి, శైవ సాంప్రదాయము, శ్రమణ సాంప్రదాయం. శ్రమణ అంటే ఏంటి, తత్వవేత్తలు, బుద్ధిజం. అంటే బుద్ధిజంలో ఉన్న వజ్రయాన సాహిత్యానికి అండ్ అప్పుడేకప్పుడు పుట్టిన శైవం, మీరు చూస్తే 6-7 శతాబ్దాల్లోనే శైవం పుడుతుంది. శైవం అనే కాన్సెప్ట్ ఇది పెద్దది, తర్వాత మీకు లోతుకు పోతే చాలా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇది బుద్ధుడు చనిపోయిన తర్వాత థేరవాదులు, మహాసాంఘికులు సపరేట్ అయిపోయారు. ఈ మహాసాంఘికుల్లోనే 18 శాఖలు వస్తాయి. ఈ 18 శాఖల్లోనే పూర్వ శైలులు, ఉత్తర శైలులు, ఇలా శైలులు తర్వాత శైవులుగా మారి వాళ్ళు ఒక శాఖని, అంటే బుద్ధుణ్ణి మహాదేవుడుగా ప్రారంభించారు. అయితే ఇది కొంతమంది నచ్చదు, ఎందుకంటే మన వాళ్ళు పుస్తకాలు చదివే తక్కువ, గ్రంథాలు చదివే తక్కువ. భక్తి భావన ఎలా ఉంటుందంటే, నా తండ్రి చెప్పాడు, మా తండ్రికి మా తాత ముత్తాతలు చెప్పారు, అదే పరంపర కొనసాగుతూ వస్తుంది. కాబట్టి అదే భక్తి భావన కిందికి వస్తుంది. సో ఇక్కడ విషయం ఏంటిదంటే, మొదట భక్తి పోరాటం అంటే బుద్ధుడిని మహాదేవుగా, ఈశ్వరుడుగా,
సపరేట్గా భక్తి భావనలో కొలవాలని చెప్పి పోరాటం మొదలైంది తమిళనాడు ప్రాంతంలో, తమిళ కేరళ ప్రాంతాలలో. తర్వాత ఇది మళ్ళీ ఈ రూపం ఇంకోటి ఇంకా పూర్తి స్థాయిలో జీవుడు వేరు దేవుడు వేరు అనే కాన్సెప్ట్ మొదలైంది 11వ శతాబ్దంలో. 11వ శతాబ్దంలో విశిష్ట అద్వైతం అనే పేరుతో ఒక వాదంతో రామానుజాచార్యులు జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పారు. అప్పటి వరకు అంతర్లీనంగానే ఉంది. మీరు చూస్తే ఆదిశంకరాచార్యుడు వరకు అంతర్లీన భక్తి అంటే వ్యక్తిని భక్తి పోరాటం, దేవుడి కోసం కాదండి, వ్యక్తిని ఆరాధించడం. ఇక్కడ వ్యక్తి ఆరాధించడం బౌద్ధం ఇష్టపడదు. బౌద్ధంలో బుద్ధుడు చనిపోయినప్పటి నుంచి బుద్ధుని గొప్పగా చెప్పాలని మహాసాంఘికులు ఎంత ప్రయత్నం చేసినా బౌద్ధులు ఒప్పుకోలేదు. కాబట్టి వ్యక్తిని ఆరాధన, శైవ ఆరాధన మొదలైంది. కానీ శైవ ఆరాధనలో కూడా మీరు చూస్తే ఆదిశంకరాచార్య గ్రంథాలన్నీ మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఆయన దేవుడు ఉన్నాడు, దేవుడు బయట ఉన్నాడు, మనం చేసే పాపాలకు శిక్షలు వేస్తాడు అని చెప్పేసి చెప్పలేదు. ఆయన అహం బ్రహ్మస్మి నాడు శూన్యవాదాన్ని, మహాయాన శూన్యవాదాన్ని ఆయన ప్రశ్నించాడు. ఇది మహాయాన శూన్యవాదము ఆదిశంకరాచార్యుడు ఏమి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద సబ్జెక్టు, దానికి మళ్ళీ మనం కూడా చెప్తాం ఇక్కడ. సో 11వ శతాబ్దం నుంచి అంటే ఆదిశంకరాచార్య వరకు వ్యక్తి ఆరాధన అంటే వ్యక్తి గొప్పవాడు, అక్కడ భావం గొప్పదిగా నమ్మినది వ్యక్తికి వచ్చారు. వ్యక్తి గొప్పవాడు అనేది వ్యక్తి ఆరాధన పోయి పూర్తి దేవుడు ఆరాధన, జీవుడు వేరు దేవుడు వేరని మనకు విశిష్ట అద్వైతం ద్వారా మనకు రామానుజాచార్యులు మొదలు పెడతాడు. అది కూడా కొంతవరకు ఈ ఆదిశంకరాచార్యుల్ని విమర్శిస్తూనే ఆయన ప్రసన్న బుద్ధుడు, ప్రసన్న అంటే అంతర్లీనంగా బౌద్ధాన్నే సమర్థించాడు అనేది రామానుజాచార్యులు బిరుదు ఇచ్చింది ప్రసన్న బుద్ధుడు ఎవరికి? ఆదిశంకరాచార్యులకి. సో ఇక్కడ మనం చూస్తే చివరిగా 11వ శతాబ్దంలో పోరాటం మొదలైందంతా, భక్తి పోరాటం మొదలయ్యి వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి ఆరాధన, దేవుడు వేరున్నాడు, సృష్టికర్త వేరే ఉన్నాడు, ఇది మనుషులది కాదు, ఇది దేవుడికి ఏదో కనిపించిన శక్తి ఒకటి ఉంది, విశ్వాన్ని కాపాడే విష్ణువు అనే ఒక దేవుడు ఉన్నాడనే ప్రాసెస్ మొదలైంది 11వ శతాబ్దం నుంచి. అది కాస్త ఎలా అయిందంటే అప్పటికే సుల్తాన్లో దండయాత్రలు తర్వాత బౌద్ధం క్షీణించిపోయింది. బౌద్ధం అంటే శైవానికి బౌద్ధానికి పోటీ జరుగుతున్న కాలంలో శ్రమణ సాంప్రదాయాలు అంతరించిపోయి వాళ్ళు మెల్లిమెల్లిగా సిద్ధులుగా ఇంకా వేరే వేరే శాఖలుగా డివైడ్ అయిపోయి వాళ్ళు వీలైతే శైవంలోకి మారిపోయారని చెప్పాలి. ఇక తర్వాత ఈ వైష్ణవ సాంప్రదాయానికి శైవ సాంప్రదాయానికి పోరాటాలు మొదలయ్యి 13వ శతాబ్దం వరకు యుద్ధాలు చేసుకున్నారు. మీరు చూస్తే చోళ పాండ్య రాజులు చూస్తే ఈ భక్తి పోరాటం కోసం మా దేవుడు గొప్పవాడు అంటే మా దేవుడు గొప్పవాడు అని చెప్పి నిలువునామాలు అడ్డనామాలు ఎక్కడి నుంచి మొదలైతాయి అంటే 11 నుంచి మొదలైతాయి. ఇక్కడ ఈ మొదలైన తర్వాత 13వ శతాబ్దంలో మళ్ళీ అందరూ ఏమైందంటే అరే ఇదంతా ప్రాచీన చరిత్ర లేకపోతే మన దొళ్ళంతా బీడపడుతుంది, మన తప్పులన్నీ బీడపడతాయి, ప్రజలను ఆ దృష్టిగా ఆలోచించకుండా మనం కొట్లాడుకోకుండా మనం పంచుకుందాం, ఇంకా మనం ఏం చేద్దామంటే దేశాన్ని ఆస్తులు పంచుకుందామని చెప్పి పంపకాలు జరిగాయి. తిరుపతి ఒకప్పుడు అవలోకేతేశ్వర ఆలయం ఉంటే అది వెంకటేశ్వర ఆలయంగా మార్చారు, అంటే విష్ణు అవతారంగా మార్చారు. అది తిరుపతిని విష్ణు అవతారంగా మార్చినప్పటికీ అది ప్రజల్లో మాత్రం వెనకటి అవలోకేతేశ్వరుడే తర్వాత వెంకటేశ్వరుడు అయ్యాడు అని వెనకటి ఈశ్వరుడు అనేది ఇప్పటికే అది వెంకటేశ్వరుడుగా పేరు పడిపోయింది. సో ఇక్కడ భక్తి భావన 13వ శతాబ్దం బలపడినప్పుడు మరి భక్తి భావనకి కొత్త కాన్సెప్ట్ కావాలి కదా. మీరు గమనిస్తే ఈ 11వ శతాబ్దం నుంచి కొత్త ఒక విష్ణు అవతారాలు ఇవన్నీ కొన్ని గ్రంథాలు వైష్ణవ సాంప్రదాయం కొద్దిగా బలపడుతుంది. అక్బర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఆయన చాలా వీళ్ళకి సపోర్ట్గా చేశాడు, వీళ్ళ గ్రంథాలు రాసుకోవడానికి వీళ్ళకి సంబంధించిన అన్ని నిధులు సహకరించాడు. అందుకే అక్బర్ని వాళ్ళు అక్బరు నామా తర్వాత వచ్చేసి భవిష్య పురాణంలో అక్బర్ని ఒక వీరుడుగా సూర్యుడుగా లేకుంటే ఎంత ముందుకు గత జన్మలో ఆయన 25 మంది బ్రాహ్మణులకు జన్మ ఇచ్చినాడు అని ఏదో మొత్తానికి ఆయన ప్రాచీన బ్రాహ్మణుడు గత జన్మలో బ్రాహ్మణుడు అని కూడా రాసుకున్నారు. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మొత్తము బౌద్ధ సాహిత్యాన్ని అంతా కుప్పేసుకొని బౌద్ధ జాతక కథలని 34 40 పైనే అది క్లారిటీ రేపు వస్తుంది. ఎన్ని జాతక కథలు మిక్స్ చేసుకొని మహాభారతం రాశారు, ఎన్ని జాతక కథలు కలుపుకొని రామాయణం రాశారు. ఒక్కొక్క కాండము కిష్కింద కాండ వచ్చేసి మహాకవి జాతక కథ,
బాల్య రామాయణానికి ఒక కథ, జాతక కథ. అలాగే యువకుడైన రాజు అయిన రాముడు అడవులకు వెళ్లేది ఇంకొక కథ, దశరథ జాతక కథ. ఇలా ఇన్ని కథలన్నీ ఉప్పేసుకొని ఫిల్టర్ చేసుకొని వీళ్ళు సపరేట్గా దేవాలయ వ్యవస్థలో భక్తి పోరాటం బలపడిన తర్వాత గ్రంథాలు రాసుకున్నారు. మరి ఈ దేశం ఎవరిది? ఈ దేశం సాహిత్యం ఎవరిది? ఈ దేశ సంపద ఎవరిది? ఈ దేశ విశ్వాసాలు ఏంటి? బస్సు స్టార్ట్ అవుతుంది మిత్రులారా. బస్సు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇంకా లైవ్ ముగిస్తున్నాను. ఓకేనా? రేపు మళ్ళీ మీకు మీటింగ్లు అన్ని క్లియర్ చెప్తాను.